నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. చూసుకొని మురుపు, పట్టుకొని ఏడుపు అన్నట్టుగా ఉందట రిషికొండ భవనాల పరిస్థితి. బిల్డింగ్లు విలాసవంతమైనవే, ఇంటీరియర్ కూడా గొప్పగానే ఉంది. కానీ ఏ అవసరాలకు వినియోగించుకోవాలో తెలియట్లేదట. సర్కార్ అవసరాలకు వాడే పరిస్థితి లేదంటున్నారు. ప్రైవేటుకు లీజ్కిద్దామంటే ఎవరు ముందుకొచ్చే సీన్ కనిపించట్లేదని చెబుతున్నారు. ఇంకోవైపు మెయింటెనెన్స్ భారం పెరిగిపోతోంది. ఏం చేద్దాం, ఎలా చేద్దాం? రిషికొండ భవనాలను వాడుకలోకి తెచ్చేదేలా? ఇదే ఇప్పుడు ఏపీ సర్కార్కు తలనొప్పిగా మారిందట. మంత్రివర్గ ఉపసంఘం కూడా ఓ క్లారిటీ రాలేకపోతుందట. ఆ భవనాల వాడకంపై ఎందుకీ డైలమా? సర్కార్ ఎందుకు కొలిక్కి రాలేకపోతోంది? రిషికొండ భవనాల వినియోగంపై ఏపీ సర్కార్ తర్జన భర్జన. మెయింటెనెన్స్ భారం, నిర్వహణకు నెలకు 25 లక్షలు. రిషికొండ భవనాలను వాడుకునేందుకు అనువుగా లేవా? ప్రైవేటుకు ఇస్తే మెయింటెనెన్స్ కూడా రిటర్న్ వచ్చే పరిస్థితి లేదా? క్యాబినెట్ సబ్ కమిటీ తన రిపోర్టులో ఏం సిఫారసు చేసింది? విశాఖ సాగర తీరాన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కట్టిన రిషికొండ భవనాలు ఇప్పటి వరకు నిరుపయోగంగానే ఉన్నాయి. వాటిని ఏ అవసరాల కోసం వాడాలన్న దానిపై క్యాబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి క్లైమాక్స్ నివేదిక ఇచ్చింది. మరోసారి రిషికొండ భవనాలను పరిశీలించిన మంత్రివర్గ ఉపసంఘం కీలక సమావేశం నిర్వహించింది. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చే నివేదిక ఆధారంగా రిషికొండ నిర్మాణాలను దేనికోసం యూజ్ చేయాలనే దానిపై ఓ కొలిక్కి రానున్నారు. రిషికొండ భవనాలను గెస్ట్ హౌస్ గా వాడబోతున్నారా? ప్రభుత్వ అవసరాల కోసం యూజ్ చేసుకుంటారా, లేక ప్రైవేటుకు లీజుకు ఇస్తారా అనేది తేలని అంశంగా ఉండిపోతోంది. అయితే ఏ అవసరాలకు వాడేందుకు ఆ భవనాలు అనువుగా లేవని అంటున్నారు. హోటల్, రిసార్టులు, ఫామ్ హౌస్ టైప్ లో స్టేలకు ఇద్దామని ప్రభుత్వం అనుకున్నా ఏ ప్రైవేట్ సంస్థ అందుకు ముందుకు వచ్చే పరిస్థితి లేదంటున్నారు. కారణం ఆ భవనాల మెయింటెనెన్సే పెద్ద భారమని, వాటి నిర్వహణే తలకు మించిన భారమవుతుందని అంటున్నారు. అలాంటప్పుడు ప్రైవేటుకు ఇచ్చినా వర్కౌట్ కాదని చెప్పుకొస్తున్నారు. అయితే ఆ భవనాలను లీజుకు ఇచ్చేందుకు ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ టెండర్లను ఆహ్వానించింది. భవనాలతో పాటు అక్కడ ఖాళీగా ఉన్న 9 ఎకరాల భూమిని కూడా ఇస్తామని ప్రకటించింది. దాంతో తాజ్ గ్రూప్, ఫెమా గ్రూప్, అట్మాస్ఫియర్ కోర్ లాంటి పెద్ద సంస్థలే ఆసక్తి చూపినా ఏ అవసరాలకు వాడుకునేందుకు అనువుగా లేవని తేల్చారట. అదనపు గదుల నిర్మాణంతో పాటు రెనోవేషన్ చేస్తేనే లీజుకు తీసుకునేందుకు ముందుకొస్తామని మరికొందరు చెప్పినట్లు టాక్. ఈ 5 భవనాలు ఏ అవసరాలకు వాడుకునేందుకు వీలుగా లేవని, చాలా మార్పులు చేయాలని సూచించారట. మళ్లీ కొత్తగా నిర్మాణాలు చేపట్టాలంటే ప్రభుత్వానికి ఆర్థిక భారం, ఇంకోవైపు నిర్వహణ ఖర్చు. రిషికొండ భవనాలు ఏపీ సర్కారుకు గుదిబండగా మారాయని చెబుతున్నారు. అయితే ఖాళీగా ఉన్న 9 ఎకరాలు కోస్టల్ రెగ్యులేషన్ జోన్ పరిధిలో ఉందని తేల్చారు. మార్పులు చేర్పులపై క్యాబినెట్ సబ్ కమిటీ స్టడీ చేసి ప్రభుత్వానికి ఇచ్చే నివేదిక కీలకంగా మారనుంది. రిషికొండ భవనాల వినియోగంపై ఏపీ సర్కార్ తర్జన భర్జన పడుతోంది. ఏడాదికి పైగా కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నా ఇప్పటికీ తుది రూపు రాలేదు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు 452 కోట్లతో ఇక్కడ భవనాలు నిర్మించారు. వాటిని ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలా, ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలా అనేది తేలక 2 ఏళ్లు గడిచింది. దీనిపై మంత్రివర్గ ఉపసంఘం నియమించినా ఇప్పటికీ ఒక స్పష్టమైన నిర్ణయానికి రాలేని పరిస్థితి. ఈ భవనాల నిర్వహణ భారంగా మారింది. కేవలం రిషికొండ భవనాల చుట్టూ ఉన్న విద్యుత్ దీపాల వెలుగుకే ప్రతి నెల 12 లక్షల వరకు బిల్లు వస్తుందట.
హౌస్ కీపింగ్, సెక్యూరిటీ, గార్డెనింగ్ పనులకు మరో 10 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా. ప్రస్తుత భవనాలతో పాటు అదనపు గదుల నిర్మాణానికి కొంత స్థలం ఇస్తే నిర్వహణకు ఏదైనా ఓ సంస్థ ముందుకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇక రిషికొండ భవనాల నిర్వహణకు నెలకు అన్ని ఖర్చులు కలిపి 25 లక్షల వరకు అవుతోంది. ఆ లెక్కన ఏడాదికి 3 కోట్ల రూపాయలు ఖర్చు తప్ప ప్రభుత్వానికి ప్రయోజనం చేకూరడం లేదు. ప్రైవేటుకు ఇస్తే ఈ 3 కోట్ల ఖర్చు లీజ్ అమౌంట్ చెల్లించగా ఇంకా మిగలాలి. అలా అయితేనే ఏ ప్రైవేట్ సంస్థ అయినా ఈ భవనాలను తీసుకునేందుకు ముందుకు వస్తాయి. కానీ ఇప్పుడున్న భవనాలు ఏ అవసరాలకు, ఏ రంగానికి ఉపయోగపడేలా లేవని ఓ క్లారిటీకి వచ్చారట. అదనపు గదులు కట్టి కొత్త సౌకర్యాలు ఏర్పాటు చేసి అందుబాటులోకి తెస్తారా, ఏం చేస్తారు అనేది తేలని అంశంగా మారింది. వైసీపీ టైంలో పూర్తయి 2 ఏళ్లు, కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు, 4 ఏళ్ల పాటు భవనాలు ఖాళీగా ఉండడంతో పెచ్చులు ఊడిపోతున్నాయని, మెయింటెనెన్స్ సరిగా లేక పాతబడ్డట్లు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఎలా చూసినా రిషికొండ గుదిబండగా మారుతోందన్న చర్చ కూడా ఉంది. ఈ భవనాలను ఏ అవసరాల కోసం వాడబోతున్నారో వేచి చూడాలి మరి.